నమస్కారాలు. ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో అనేకమైనటువంటి ఆశలతో తెలంగాణ ప్రజలు రకరకాల అంశాల కోసం ఎదురు చూసినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి పొదుపు సూత్రాలన్నీ తెలంగాణకు చెప్పి పైసలు మాత్రం ఆంధ్రాకి ఇచ్చిర్రు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ఒక దేశ ప్రధానమంత్రి గారు వచ్చి కూర్చున్న వేదిక మీద, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూర్చున్నటువంటి వేదిక మీద అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అదే వేదికను భారతదేశం యొక్క సహాయక మంత్రిగా, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా ఆ వేదికను పంచుకోవడం నిజంగా చాలా శోచనీయం. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు అత్యంత గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ వేదికను వారంతట వారే పంచుకోకుండా ఉంటే బాగుండేది, మర్యాదగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో ఒక మెసేజ్ ఏమొచ్చిందంటే, ఇటువంటి రాజకీయ కుటుంబాలలో ఉన్నటువంటి వారి పిల్లలు ఏ తప్పు చేసినా సరే పోలీసులు మరి సరైనటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది అనేటటువంటి ఒక మెసేజ్ వారు ఆ వేదికను పంచుకోవడం ద్వారా పోయింది. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక విశ్వాసం వస్తుంది, పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనని కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీస్ వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. రెండవది, కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి, మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్నీ బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, మహిళా బిల్లు మీద ఏమైనా చెప్తారేమో అనుకుంటే మహిళా బిల్లు మీద ఏం చెప్పలేదు. కనీసం మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తాం, కనీసం సెన్సెస్ అయిపోయిన తర్వాత చేస్తామన్న విషయం చెప్పలేదు. ఇక జరుగుతున్నటువంటి సెన్సెస్లో, జనగణనలో ఓబీసీ కాలం పెట్టాలని ఎప్పటి నుండో మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం. ఇలా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇండ్లను లెక్కించే ఫేజ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్రజల్ని సపరేట్గా జనాభాను లెక్కించే ఫేజ్ వస్తుంది. కనీసం అప్పుడన్నా కులము, ఉపకులము, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు అన్నీ కూడా లెక్కించే విధంగా
ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా మోదీ గారు ప్రయత్నం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇవాళ మేము రైల్వే కోర్టుకు పోవాల్సి వస్తుంది. ఆ రోజు బీసీ బిల్లు కోసం ఏదైతే రైల్ రోకో చేసినామో ఇవాళ రైల్వే కోర్టుకు అటెండ్ కావాల్సి వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఒక పక్క ఉద్యమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు కనీసం బీసీ బిడ్డల యొక్క మనోభావాల్ని గమనంలోకి తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓబీసీ కాలం పెట్టాలి, సామాజిక ఆర్థిక పరిస్థితులు లెక్కించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడో విషయం, ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఇది చాలా న్యాయబద్ధమైన డిమాండు. యావత్ తెలంగాణలో అత్యంత పెద్ద జిల్లా అయిన కృష్ణానది 300 కిలోమీటర్ల బారిన ఇప్పటి వరకు కూడా నీళ్లు రానటువంటి అత్యంత పేద జిల్లాగా మహబూబ్ నగర్ ఉన్నది. అన్ని ఇండికేటర్స్లో అది విద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎట్లా చూసుకున్న మహబూబ్ నగర్ జిల్లా ఇప్పటికి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ వెనుకబడి ఉండడం అన్నది శోచనీయం. మరి అటువంటి జిల్లా బాగుండాలంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. సేమ్ మనం పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ఉన్న పరిస్థితే పక్క రాష్ట్రంలో అప్పర్ భద్రాకు కూడా ఉన్నది. అయినా వారికి మాత్రం నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చిండ్రు. అయినా మన ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడకపోవడం అన్నది తీవ్రమైనటువంటి అన్యాయం. ముఖ్యమంత్రి గారు తక్షణమే కేంద్రానికి లెటర్ రాయాలి, పాలమూరు రంగారెడ్డికి మీరు హోదా ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము మాత్రం తెలంగాణ రక్షణ సేన పక్షాన పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వచ్చేంత వరకు కూడా ఉద్యమిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి బిడ్డ ప్రజలందరూ కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారు సిఆర్ పాటిల్ గారు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా పోలవరం ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాలి, వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి, ఆ పుష్కరాల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి వారు అడగడం జరిగింది. నేను మన ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీ గురువు గారిని చూసినా దయచేసి బుద్ధి తెచ్చుకోండి. వారు మీకన్నా 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, అయినా ఆయన స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ని 5 సార్లు సందర్శన చేసినా అని చెప్పుకుంటున్నారు. నిన్న మీరు పాలమూరు పులిబిడ్డ అని చెప్పుకునేటటువంటి వారు ఒక్కసారి కూడా మీరు పాలమూరు ప్రాజెక్టుకు పోలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కనీసం రివ్యూ కూడా చేయలేదు మీరు. అంటే మీ చిత్తశుద్ధి ఏపాటితో తెలుస్తూ ఉంది. వాళ్ళేమో ఆంధ్ర పక్కన గోదావరి నుంచి కృష్ణానది దాకా నీళ్లు తీసుకుపోవడానికి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని చెప్పి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇట్ ఈస్ జస్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, కానీ దాన్ని కూడా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చేసి దాదాపు 330 టీఎంసీల వరకు వాళ్ళు ఒక వ్యవస్థను అక్కడ నిర్మాణం చేసుకున్నారు. ఇలా తెలంగాణ మేధావులను, బుద్ధిజీవులను, తెలంగాణ రాజకీయ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకున్న 2 అతిపెద్ద నదుల్లో గోదావరి నదిలో ఈ సంవత్సరం మనం కేవలం 250 టీఎంసీలకు మించి వాడుకోలేదు. మనకి ఎంత ఉంది హక్కు? దాంట్లో 964 టీఎంసీ హక్కు ఉంది. కానీ తెలంగాణ వచ్చి 13 ఏళ్ళైనా ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం కూడా ఓన్లీ 250 టీఎంసీ మనం వాడుకున్నాము. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా కృష్ణా వాటర్లో మనకు 555 అంటే 555 టీఎంసీలు హక్కు ఉంటే 221 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు కూడా వాడుకున్నాం, ఈ ఇయర్ కూడా. సో నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు చాలా త్వరితగతిన విత్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెన్సీ ఈ వాటర్ ప్రాజెక్ట్స్ విషయంలో శ్రద్ధ పెట్టాలి, వాటికి నిధులు విడుదల చేయాలి, వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి, కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాజెక్టుకి వాళ్ళు మూడు సిస్టమ్స్ పెట్టుకుంటున్నారు. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్. మన దిక్కున్నటువంటి ఆర్డీఎస్ ఏమో ఆనికట్టుగానే మిగిలిపోయింది, సంపూర్ణంగా నీళ్ళు ఇస్తలేదు. కానీ అదే ఆర్డీఎస్ కింద ఉండేటటువంటి సుంకేష్లను ఆనికట్ నుంచి వాళ్ళు బరాజ్ చేసుకున్నారు, దాన్ని అద్భుతంగా నీళ్లు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీ కెనాల్లో వాస్తవానికి తుంగభద్ర నీళ్ళు వారాలి, కానీ వాళ్ళు కృష్ణా నీళ్ళు తీసుకొని పోతున్నారు. చెన్నైకి నీళ్ళు తీసుకుపోతామని చెప్పి తెలుగు గంగ కావచ్చు, పోతిరెడ్డిపాడు కెపాసిటీ కావచ్చు, అన్నిటినీ కూడా డబుల్ చేసుకునే పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. శ్రీశైలం నుంచి మళ్ళీ బురద నీళ్ళు అంటే అత్యంత కింది స్థాయి నుంచి ఒక 3 టీఎంసీతో నీళ్ళు ఎత్తిపోసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు పెట్టుకోవడం మంచిదే, మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అన్నది ఒక బాధతోని, ఒక ఆవేదనతోని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి డబ్బులు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అయిపోయాయి, 1,89,000 కోట్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా వేలాది కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెడతామని చెప్తున్నారు.
గోదావరి నీళ్ళలో పావు వంతు వాడుకోకపోతుంది, కృష్ణా నీళ్ళలో 50% వాడుకోకపోతుంది. మరి దీని మీద అత్యంత అర్జెంటుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. మా వంతుగా మేము తెలంగాణ రక్షణ సేన నుంచి గోదావరి కృష్ణాల నదీ జలాలను చక్కగా వాడుకోవడానికి మేము ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇస్తారు, మేము అధికారంలోకి వస్తాం. మా పార్టీ తరఫున వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ 2 నదుల నీళ్లను మనం ప్రతి సాగుయోగ్యమైనటువంటి ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వడానికి 3000 ఎకరాలకు ఒక లష్కర్ని నియమిస్తాం. వాళ్ళ పని ఏముంటుందంటే ఎక్కడ కాలువ వచ్చింది, ఎక్కడ రాలేదు, ఏ చిన్న కాలువలో ఏ రిపేర్ ఉంది, ఏ పొలానికి కాలువ వస్తలేదని చూసేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. గోదావరి కృష్ణ పెద్ద నదులు కాకుండా అనేక నదులు ఉన్నాయి, మన ప్రాంతంలోనే పుడతాయి, మన ప్రాంతంలోనే అవి గోదావరిలోనో కృష్ణలో కలిసిపోతాయి. మూసీ కావచ్చు, ఇంకా అనేక నదులు ఉన్నాయి. వాటి మీద ఎక్కడికక్కడ చిన్న చిన్న సిస్టమ్స్ కట్టుకోవాలి. ఆ ప్రయత్నం, ఆ వ్యవస్థ అంతా ఆంధ్రాలో ఉంది. అందుకనే వాళ్ళు అన్ని నీళ్లు వాడుకోగలుగుతూ ఉన్నారు. ఇదే సంవత్సరం కృష్ణలో 771 టీఎంసీలు ఆంధ్ర వాడుకున్నది, మనం కేవలం 221 టీఎంసీ వాడుకున్నామంటే మనం ఆ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. మీరు చూసినట్టయితే జూరాల నుంచి మొదలు పెడితే అసలు కిందికి ఆంధ్రకు నీళ్ళు పోయేంత వరకు కూడా దాదాపు 150 కిలోమీటర్లు ఒక్కటి కూడా మన దగ్గర ఎక్స్ట్రా సిస్టమ్ లేదు, చిన్న యానికట్ లేదు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న నదుల మీద గేట్లతో కూడిన చెక్ డ్యామ్లు కడతాం. 100 సంవత్సరాలు ఉండేటట్టుగా వాటిని కడతాం. బీఆర్ఎస్ హయాంలో కట్టినట్టు చెక్ డ్యామ్లు కట్టి 2 ఫోటోలు తీసుకొని కొట్టుకుపోయే చెక్ డ్యామ్లు కాకుండా శాశ్వతంగా ఉండేటటువంటి చెక్ డ్యామ్లను కడతాం. అంటే నీటి విషయంలో మా అంతా కట్టినోళ్ళు లేరు, చేసినోళ్ళు లేరు అని చెప్పే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ప్రధానమంత్రి గారు వచ్చిపోతే కనీసం ఒక్క ప్రశ్న లేదండి. ఒకటంటే ఒక ప్రశ్న కూడా, ఎందుకు మరి పోలవరం మన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు, ఎందుకు మాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తలేరని చెప్తలేరు. వాళ్ళకు మాత్రం పోలవరానికి వేలాది కోట్ల రూపాయలు పోతున్నాయి. నేను మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను. మా రాష్ట్రం వచ్చిందే నీళ్ళ కోసం, మాది కొత్త రాష్ట్రం, మాకు కూడా నేషనల్ ప్రాజెక్టు కావాల్సిందే. మీరు 16 ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగానే మా రాష్ట్రానికి కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. బీసీ రిజర్వేషన్ గురించి డెఫినెట్లీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఓబీసీ కాలం ఏదైతే పెట్టాలని డిమాండ్ చేస్తున్నామో దాంతోపాటు ఇక్కడ నుండి పాస్ అయి పంపించినటువంటి బిల్లుల్ని కూడా మరి త్వరితగతిన గౌరవ ప్రధానమంత్రి గారు దృష్టి సారించి మా తెలంగాణ రాష్ట్రంలో పాస్ చేసి పంపించిన బీసీ బిల్లులు కూడా సాధ్యమయ్యేటట్టు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. అది కాకుండా తెలంగాణ రక్షణ సేన నుండి మాకుండేటటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ల పట్ల డెఫినెట్గా దేశమంతా తిరుగుతాం. 50% బీసీ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభల్లో, అదేవిధంగా విద్యా సంస్థల్లో, ఉద్యోగాలలో సాధించడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నీటి విషయంలో కూడా మేము ఇదివరకే ఎప్పుడైతే పోలవరం బనకచెర్ల వాళ్ళు మొదలుపెట్టినరో ఆనాడే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టు వారికి మేము రాయడం జరిగింది. వారిని సుమోటోగా స్వీకరించమని చెప్పి మేము అడగడం జరిగింది. దాన్ని మేము రిట్ పిటిషన్గా కన్వర్ట్ చేస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం యాక్టివ్గా బనకచెర్ల ప్రాజెక్ట్ని అడ్డుకోకపోతే మేము తప్పకుండా టీఆర్ఎస్ నుండి పోరాటం చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం అనే విషయాన్ని చెప్తున్నాం. సిఆర్ పాటిల్ గారిని అపాయింట్మెంట్ అడుగుతాం మేము ఖచ్చితంగా. ఆ అపాయింట్మెంటు వారు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఇచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలన్నీ కాపాడే విధంగా మనకున్న సమస్యల్ని కూడా సిఆర్ పాటిల్ గారికి, కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ఇవాళ ఉత్తరం రాస్తాం. ఫ్యూచర్లో కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాం. నీళ్ళ కోసమే పుట్టినటువంటి పోరాటం, నీళ్ళ కోసమే వచ్చినటువంటి రాష్ట్రం. అన్ఫార్చునేట్లీ 13 సంవత్సరాల్లో కూడా మనం ఏమాత్రం కూడా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయినాం. కాబట్టి ఆ వ్యవస్థ కోసం టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే రాజీనామా బర్తరఫ్ అనేది ఏదైనా ప్రూవ్ అయితే వేరు విషయం. కాకపోతే వారు ఆ రోజు మీటింగ్కి వెళ్ళకుండా ఉంటే మంచి మెసేజ్ ఉండేది, మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేమనే మెసేజ్ ఉండేది. మరి ఎందుకు పోయినరో ఆ మీటింగ్కి నాకు అర్థం కాలేదు. ఆ మీటింగ్ పోవడం వల్ల మాత్రం ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే తెలంగాణ ప్రజలలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేసినా కూడా చూసి చూడనట్టుగా పోతారనే ఫీలింగ్ వచ్చింది. అది కరెక్ట్ కాదు, దాన్ని సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా డీజీపీ సివి ఆనంద్ గారికి నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే బండి సంజయ్ గారి కుమారుడు, అబ్బాయి పేరు చెప్తలేను ఎందుకంటే పాలిటిక్స్లో లేడు, పాలిటిక్స్లో లేని వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం లేదు కాబట్టి బండి సంజయ్ గారి కుమారుడి పేరు మీద మీరు దయచేసి లుకౌట్ నోటీస్ ఇచ్చి మీరు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.
పెద్దయింది. సర్కార్ మినిస్టర్ రాజీనామా చేయాలి, కొన్ని ఇయర్స్ సర్కార్ ఇవ్వండి. అంటే ప్రధానంగా ఒకటండి, నిన్న నేను మన ఖాన్ సార్ అని ఉంటాడు, ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఎంత బాధ అయిందంటే నీట్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళు రాత్రి పగలు 24 గంటలు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ టెన్షను, ఆ బైపీసీ పిల్లల బాధలు అయితే వర్ణనాతీతంగా ఉంటాయి. నేను కూడా మా ఇంట్లో పిల్లలు, మా చుట్టాల బంధువులు చదువుతుంటే చూసిన చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అంత ప్రిపేర్ అయ్యి మొన్న 3వ తారీఖు నాడు రాస్తే పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో అని చెప్తా ఉన్నారు. అంటే మామూలుగా 10 రూపాయలకు కొనే డైపర్ కూడా లీక్ కాదు, కానీ నీట్ పేపరు లీక్ అవ్వడం అన్నది చాలా దారుణం. అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారు సంపూర్ణంగా విద్యా వ్యవస్థను అని చెప్పి మనం బాధపడే పరిస్థితి. రాజీనామాలు చేయమని డిమాండ్ చేయడం కాదు, టెక్నాలజీ వాడుకోవాలి, పేపర్ లీక్ కాకుండా చూడాలి, పిల్లల్ని టెన్షన్ పెట్టొద్దు. అంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా వాళ్ళని టెన్షన్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయి అంటే ఒకసారి పర్ఫామ్ చేసిన వాళ్ళు సెకండ్ టైం అదే రకంగా చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. వారి మానసిక స్థితి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, తల్లిదండ్రుల మీద కూడా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలి, టెక్నాలజీ వాడుకొని పేపర్ లీక్ కాకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే మేము మా మేనిఫెస్టోలో కూడా చెప్పినాం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, అత్యంత ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, అత్యంత సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ అది దేశంలో జరుగుతలేదు, రాష్ట్రంలో జరుగుతలేదు. ఈ విషయంలో మాత్రం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్, మేము ఈ మధ్యలో అంటే 28 లోపల ఒక్కసారి మళ్ళీ మా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య బాధ్యత ఉన్నటువంటి వారందరినీ కూడా, బాధ్యులందరినీ కూడా కలిసి ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించుకోవడం, అన్ని చోట్ల జెండాలను ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమాన్ని చేస్తాం. నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి ప్రత్యక్షంగా కొన్ని జిల్లా స్థాయిలో, కొన్ని నియోజకవర్గ స్థాయిలో, కొన్ని చోట్ల మండల స్థాయిలో, ఇంకొన్ని చోట్ల గ్రామ స్థాయిలో కూడా జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వచ్చే నెల అంతా కూడా మేము దాన్ని పునాదిగా భావిస్తూ ఉన్నాం పార్టీ నిర్మాణానికి. దాని తర్వాత కమిటీలు, దాని తర్వాత మెంబర్షిప్లు, ఈ జెండా పండుగ చేసేటటువంటి పర్ఫార్మెన్స్ బేస్డ్గానే బాధ్యతలు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేనతో ఇప్పటికే ఇంక్లూడ్ అయి పనిచేస్తున్నటువంటి వారు ఇంకా అనేక మంది జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జెండా అనేటటువంటిది ప్రతి చోట ఎగరాలి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎగరాలి. కాబట్టి దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శూన్యతను అడ్రస్ చేయడానికి పుట్టుకొచ్చినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన. కాబట్టి మన జెండా ఎగిరిన ప్రతి చోట ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది, ప్రశ్నించే వాళ్ళు, పోరాడేటటువంటి వాళ్ళు, పరిష్కరించేటటువంటి వాళ్ళు ఉన్నారనే ఒక విశ్వాసం తెలంగాణ సమాజానికి ఇవ్వాలి. కాబట్టి జెండా రెపరెపలాడేలాగా చూడాలని చెప్పి తెలంగాణ రక్షణ సేన సైనికులందరికీ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అరే భద్రాచలం ముంపు, మఠంపల్లి ముంపు చెప్పలేదు, బట్ ఇట్స్ ఓకే.